క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తిరుమల రెడ్డి విజయరాణి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి, రాయపురెడ్డి, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, పావని, జ్యోతి, జోజిరెడ్డి, లిల్లీ కుమారి, విశ్వబాలు, నిత్య, నిఖిత, దియా, రియా, యాన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ కాకొల్లు చరణ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కాకొల్లు అనిల్ కుమార్, మానుకొండ సువర్చల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడి చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న నిషికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వంక వరప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం శాంతినగర్ విచారణ ఇగ్నేషియస్ జాన్సన్ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు రీటా ఫిలోమినా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాజు జాన్సన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి,
యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమే విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమే విశ్వ విమోచనకై తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను ఇంతకుముందు చదివినటువంటి ఉద్దేశాలన్నిటి కోసం అర్పిస్తూ ఆ దేవాతి దేవుడు వారి ఉద్దేశాలని ఆశీర్వదించి, కుటుంబాలని ఆశీర్వదించి, వ్యక్తిగత అవసరాలని ఆశీర్వదించి వారికి తగిన సమయంలో అనుగ్రహాలు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, ఈరోజు మనం సుగుణాల జీవితం స్వర్గానికి చేరుస్తూ ఉంది. అందుకే మన జీవితంలో దేవుణ్ణి చేరుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అది మనలో ఉన్నటువంటి అహం ఉండవచ్చు, స్వార్థం ఉండవచ్చు, పాపం ఉండవచ్చు, పాపం చేసేటువంటి ఆ కోరికలు ఉండవచ్చు. ఇవన్నీ కూడా మనల్ని దేవునికి దగ్గర చేర్చవు. అందుకే మన జీవితం అంతా కూడా విలువలతో, సుగుణాలతో నిండి ఉండాలి. అందుకే సుగుణాల జీవితం స్వర్గానికి చేరుస్తుంది, స్వర్గ మార్గం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిలో అన్నిటిలో పాపం అనేది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. పాపం అనేది స్వర్గం చేరుకోనివ్వదు. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే ఎలాంటి మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం, ఎలాంటి ద్వారం గుండా మనం దేవుణ్ణి చేరుకోగలుగుతాం అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. మరి అలాంటి ఏ మార్గం అంటే క్రీస్తు మార్గం, క్రీస్తు ద్వారం. ఆ ద్వారం గుండా వెళ్తేనే మనం స్వర్గంలో చేరుకుంటాం, నిత్య జీవితాన్ని పొందుతాం. అందుకే క్రీస్తు మార్గాన్ని ఎన్నుకోవాలి, క్రీస్తు ద్వారం గుండా మనం ప్రవేశించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఏ పరిస్థితుల్లో మనకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, ఎలాంటివి మనకు ఇబ్బందికరంగా ఉన్నాయి, దేవుని చేరుకోలేకపోతున్నాం, దేవుని యొక్క సంబంధం నుంచి మనం దూరం అయిపోతూ ఉన్నాం. పాపం అనేది ఎప్పుడు కూడా దూరం చేస్తూనే ఉంది. కాబట్టి మన పాపాలను ఒప్పుకొని ఈ సమయమందు పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి
యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి, గ్లోరియా 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 సర్వేశ్వరునికి, గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం ప్రోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి, గ్లోరియా 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 సర్వేశ్వరునికి, గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా. రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము, మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము.
పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపించుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించున్నట్లును నీ వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించున్నట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపై నీ హృదయములను లగ్నముయుండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కాన్కగా కొనివత్తురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతములందరి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తుబాలు, యవాను తావులకు పోయి అచ్చటి జనులకు నా మహాత్యమును ఎరిగింతును. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. ఇజ్రాయేలీయులు పవిత్ర పాత్రలలో దేవాలయముకు ధాన్యబలిని కొనివచ్చినట్లే వారా ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తును. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభు పలుకులు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా
మనిన నాకు మిగుల ప్రీతి. రెండవ పట్టణము. పునీత పౌలు ఏబ్రేలుకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము వచనములను 5-7 వరకు మరియు 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వరకు. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుడు. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలు భరింపవలేనని. ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించినప్పుడు తండ్రికి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనముచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమై జీవితమును బహుమానముగా పొందురు. కుంటుపడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాలను దృఢముగా నిలబెట్టుడు. కుంటిపడిన కాళ్ళు శక్తిహీనముగా కాకుండా స్వస్థత పొందుటకు బూజు మార్గములచే అనుసరింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వాడవాడల పల్లెల పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కున పోవుచుండగా రక్షణ పొందు వారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపులు తట్టుచు, అయ్యా తలుపులు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితురో
నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధుల్లో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలందరినూ పరలోక రాజ్యమున యుండుట చూసి మీరు మాత్రమే వెలుపలకు గెంటి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పళ్ళు కొరుక్కొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందరు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నేనే మార్గము అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ మార్గం గుండానే మీరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు, తండ్రిని చేరుకుంటారు అని గొప్ప వాక్యం మనతో పలుకుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏనాడు ఒక కుర్రవాడు యేసు వద్దకు వచ్చి ఏమడిగాడు? రక్షణ పొందు వారు కొలది మంది మాత్రమేనా అడిగారు. అదే నీవు యేసు ప్రభుని కలిసినట్లయితే నీ ప్రశ్న ఎలా ఉంటుంది? నేను యేసు ప్రభుని కలిసినట్లయితే మొట్టమొదటిగా నేను అడుగుతాను, నేను రక్షింపబడతానా లేదా అడుగుతాను. ఎంతమంది, తక్కువ మందా ఎక్కువ మందా కాదు, నేను రక్షింపబడతానా యేసు ప్రభు అని ప్రశ్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసు ప్రభు మార్గాన్ని స్వీకరించాలి. ఆ యేసు ప్రభు మార్గము కష్టమైన మార్గము, ఇరుకైన మార్గమని మనం గమనించాలి. మరి మనం ఎన్నో మార్గాలు చూస్తుంటాం. హైవేస్ అని, స్ట్రీట్ వేస్ అని, తర్వాత వాడల్లో ఉన్నటువంటి రోడ్లు, ఎక్స్ప్రెస్ వే, ఘాట్ వేస్, తర్వాత మన సిటీ చుట్టూ ఉన్నది ఓఆర్ఆర్, మళ్ళీ ఇంకా చుట్టూ ఉండేది రాబోయేది ఆర్ఆర్ఆర్, తర్వాత ఇక సర్వీస్ రోడ్ అని, అండర్ పాస్, తర్వాత ఓవర్ బ్రిడ్జ్, తర్వాత ఫ్లైఓవర్స్, ఈ విధంగా రకరకాలుగా మార్గాలు ఉన్నాయి. మరి ఎలాంటి మార్గం మనం తీసుకుంటాం? మామూలుగా అయితే చాలా విశాలంగా ఉండేటువంటి మార్గం గుండా వెళ్తాం, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, తొందరగా వెళ్ళవచ్చు అని. కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఇలాంటి వెడల్పైన మార్గాల గుండా వెళ్తే వెళ్ళలేము, ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గం అంటే ఏదో ఒక రోడ్డును బట్టి కాదు, కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం అని, అంటే సుగుణాలమయమైనటువంటి జీవితం, విలువలతో, క్రీస్తు విలువలతో కూడినటువంటి జీవితం. ఇలాంటి జీవితం జీవించటమే కష్టతరం కాబట్టి ఇరుకైన మార్గం అని అంటూ ఉన్నారు. ఒకసారి ఒక చిన్న అబ్బాయి తండ్రి దగ్గరకు వచ్చాడు. రోజు వాళ్ళ విచారణ గుడికి వెళ్తున్నాడు, రోజు పూజలో పాల్గొంటున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నతో అంటున్నాడు, నాన్న నేను రోజు
మన విచారణ గుడికి వెళ్తున్నాను, మరి మనం రక్షింపబడతామా రోజు గుడికి వెళ్తుంటే అని అన్నప్పుడు ఆ అబ్బాయితో వాళ్ళ నాన్న అన్నాడు, రోజు గుడికి వెళ్ళినా, విచారణ గుడికి వెళ్ళినా కూడా మనం రక్షింపబడము అని అన్నాడు. అయితే ఆ అబ్బాయి వెంటనే మరి మన విచారణ గుడికి వెళ్తే రక్షింపబడతలేం కాబట్టి మనం వేరే గుడి మార్చుకుందాం డాడీ అని అన్నాడట. మనం వేరే గుడి మార్చుకుందామని, అంటే ఏ గుడిలో రక్షణ లేదన్నట్టుగా. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ అనేది, నిత్య జీవం అనేది దేవుని చేరుకోవటం అంటే ఇరుకైన మార్గం, ఒక క్రమబద్ధమైనటువంటి మార్గం, శిక్షణ కలిగినటువంటి మార్గం, మరి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండేటువంటి మార్గం. అందుకే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అంటే ఇదే ఒక క్రమబద్ధమైనటువంటి సుగుణాలమయమైనటువంటి మార్గం అని మనం తెలుసుకోవాలి. మరి ఈ మార్గం గుండా వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి చెడు తత్వం, చెడు స్వభావాన్ని వదిలివేయాలి. We need to detach from all the evils and get attached to the values. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా గమనించినట్లయితే మనం ఎన్నో మన మీద మోసుకొని వెళ్తున్నాం. ఎన్నో వ్యామోహాలతో, ఎన్నో సామగ్రితో ఆ యేసు ప్రభుని నిత్య జీవనంలో ప్రవేశించాలనుకుంటున్నాం, కుదరదు అంటున్నారు. కానీ కావాల్సింది ఏంటి? ఒక సుమాతృక కలిగినటువంటి జీవితం, సుగుణాలు కలిగినటువంటి జీవితం, మంచి లక్షణాలు కలిగినటువంటి జీవితం. ఇలాంటి జీవితం ఉన్నట్లయితేనే నీవు స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తావని ఖచ్చితంగా యేసు ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇరుకైన మార్గమా లేదా విశాలంగా ఉండేటువంటి మార్గమా? ఈ ఇరుకైన మార్గము కొంత కష్టతరంగా ఉన్నా కూడా అది క్రీస్తు మార్గం. ఆ మార్గం గుండా వెళితేనే తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మరి విశాలమైన మార్గం అంటే ఎన్నో వ్యామోహాలు, పాపాలతో కూడినటువంటి మార్గం. ఆ మార్గం గుండా వెళ్తే క్రీస్తు ప్రభువుని చేరుకోలేము, నిత్య జీవితాన్ని పొందలేము. కాబట్టి ఎరుకైన మార్గం గుండా మనం ప్రవేశించాలి, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. కాబట్టి సుగుణాలుగా మార్గం, స్వర్గ మార్గం అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దాని ప్రకారం జీవించడానికి ఆ దైవానుగ్రహాన్ని కోరుకుందాము. ఆమెన్. అందరం కూడా నిలబడి మన యొక్క విశ్వాసాన్ని జపించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచి పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరములకు ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవితమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనందరం కూడా మౌనంగా మన సొంత కుటుంబ అవసరాలకై, విశ్వాస సంఘానికై ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా ప్రేమతో నా చిన్ని కానుక, నా
రక్షించుమా ప్రేమతో నా చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల నేడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పరమ మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజన అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడిను గణదేవునికి. స్తుతులను పాడిను గణదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందము ఆనందముతో స్తుతులను పాడిను గణదేవునికి. స్తుతులను
స్తుతులను పాడెను ఘనదేవునికి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, విశ్వాస రహస్యము. మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు. అతడు మరల వేం చేయను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖము చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములు చేర్చుకునుము. మేమును అచ్చటి చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను విశ్వసించుదునుగాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్ స్పాన్సర్స్ దాతలు మన పారిషనర్స్ మరియు డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్, అద్భుత బాలియస్ యొక్క భక్తులు మరియు మన విచారణటువంటి ప్రజలు, వీరందరికీ మా స్పెషల్ థ్యాంక్స్, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అద్భుత బాలియస్ యొక్క దీవెనలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రముగా జీవించగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.